తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయాజీ సిరాజీ. నా ప్రేమ సోదర మహాసేవులారా, ఈరోజు నేను మీ అందరికీ ఒక పెద్ద బహుమతి ఇస్తున్నాను. ఇది నా తరపు నుండి కాదు, అల్లాహ్ తరపు నుండి. అల్లాహ్ తరపు నుండి ఒక మెహమానే రసూల్గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారసత్వముగా ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో వాళ్ళు మనకి తెలియజేసిన ఒక మంచి వజీఫా. చాలామంది ఎన్నో రోగాలకి పరిష్కారం దొరకలేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఎన్నో వైద్యాలు చేయించుకుంటారు, ఎన్నో మందులు మారుస్తూ ఉంటారు, ఎన్నో ట్రీట్మెంట్లు మారుస్తూ ఉంటారు, ఎన్నో కోర్సులు మారుస్తూ ఉంటారు. ఎంతోమందిని డాక్టర్లని, హాస్పిటల్లని, అన్ని వైద్యాలని అన్నీ చేసిన తర్వాత కూడా పెద్ద పెద్ద రోగాలు వాళ్ళకి నయం కావు. కానీ వాళ్ళు ఒక వైద్యాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు. ఆ యొక్క వైద్యాన్ని ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేయడానికి, మీ అందరికీ తెలియజేయడానికి, మీ అందరికీ ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. అది ఏమిటి అనగా సూరతుల్ ఫాతిహా. ఏ సూరానైతే ప్రతిరోజు ప్రతి నమాజులో మనం చదువుతూ ఉంటామో ఆ యొక్క సూరాని సూరతుల్ ఫాతిహా అని మనం పిలుస్తూ ఉంటాము. మరికొంతమంది ఈ యొక్క సూరాని సూరతు షిఫా అంటే మన యొక్క వ్యాధులు నయం చేసే సూరాగా కూడా పిలుస్తూ ఉంటారు. అల్హమ్దులిల్లా, ఈ సూరతుల్ ఫాతిహాలో అల్లాహ్ యొక్క చాలా కరుణలు ఉంటాయి, ఆయన యొక్క రహ్మతులు ఉంటాయి, ఆయన యొక్క వ్యాధులు నయం చేసే వరాలు కూడా ఉంటాయి. ఈ యొక్క సూరతుల్ ఫాతిహాని మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాము. కానీ అల్హమ్దులిల్లా ధార్మిక పండితులు ఈ సూరాకి చాలా ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. ఎవరైతే అన్ని వైద్యాలు చేసి, అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగి, అన్ని మందులు వాడి, అన్ని విధాలుగా ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేము ఏమి చేయలేము అనుకుంటారో అలాంటి వారు ఇన్షాల్లా ఒక్కసారి అల్లాహ్ పైన నమ్మకం పెడుతూ, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం పైన నమ్మకం పెడుతూ, 5 పూటల నమాజ్ చదువుతూ, అల్లాహ్తో దుఆ చేస్తూ, దానితో సహా నేను చెప్పే వజీఫాను కూడా చేయండి. ఇన్షాల్లా తప్పకుండా అల్లాహ్ పైన పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే మీకు ఆ యొక్క రోగం దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీకు మరణం వస్తే దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ మీకు గనక జీవితం అల్లాహుతాలా ఇచ్చారు, ఆ యొక్క జీవితంలో మీరు నయం పొందాలి, ఆ యొక్క రోగానికి విముక్తి పొందాలి అనుకుంటే ఇన్షాల్లా ఈ యొక్క వజీఫాని చేయండి. ఆ యొక్క వజీఫా ఏమిటి అంటే ప్రతిరోజు 5 పూటల నమాజ్ తప్పనిసరిగా చదవాలి. దానితో సహా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సూరతుల్ ఫాతిహా 40 సార్లు చదవాలి. 40 సార్లు సూర్య ఫాతిహా చదివిన తర్వాత మీపై మీరు ఊదుకోవచ్చు, లేదా ఒక గ్లాసు నీరు తీసుకొని, లేదా ఒక బాటిల్ నీళ్లు తీసుకొని ఆ యొక్క బాటిల్ నీళ్ళలో ఊదుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక మాకు సరైన విధానంలో చదవడం రాదు అనుకుంటే, ఎవరైతే సరైన విధానంలో చదివేవారు మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళతో కానీ, లేదా మీ మస్జిద్ యొక్క ఇమాం గారితో కానీ సూర్య ఫాతిహాని 40 సార్లు చదివించి ఆ యొక్క నీరుని ప్రతిరోజు ఇన్షాల్లా మీరు తాగండి. మీరు ఎప్పుడైతే నీరు అవసరమైనప్పుడు తాగుతారో ఈ షిఫా యొక్క నీరుని తాగుతూ ఉండండి. ఇన్షాల్లా అల్లాహ్ పైన నమ్మకం పెట్టండి. మీకు ఏ వ్యాధితో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క వ్యాధి తప్పకుండా నయమవుతుంది. నా ప్రేమ మిత్రులారా, రోగం ఇచ్చే యొక్క శక్తి, ఆ యొక్క రోగ నిరోధక శక్తి కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నది. ఈ నమ్మకాన్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ చేతిలోనే సమస్త సర్వం లోకం ఉన్నది. అలాంటప్పుడు అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథమైన నమ్మకం పెడుతూ, అల్లాహ్ యొక్క పరిపూర్ణమైన ఆరాధన చేస్తూ, అల్లాహ్ని పొగుడుతూ మనం దాని ద్వారా లాభం పొందాలి అనుకుంటే మనకి ఎందుకు లాభం కలుగుదో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇన్షాల్లా తప్పకుండా మనకి లాభం కలుగుతుంది. కానీ ఈ యొక్క అమలు చేసే సమయంలో పరిపూర్ణంగా మీకు అల్లాహ్ మీద విశ్వాసం ఉండాలి. ఎన్ని రోజులు చేయాలి అంటే మీకు ఎప్పటి వరకైతే ఆ యొక్క రోగం నయం కాదో అప్పటి వరకు చదువుతూనే ఉండండి. ఒకవేళ ఈ మాట కూడా నేను చెప్తున్నాను, చెప్పకూడదు, అయినా కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు యొక్క ప్రశ్న కూడా అడుగుతారు. వాళ్ళకి సమాధానంగా ఒకవేళ మీకు ఆ యొక్క రోగం నయం కాలేదు అంటే మీరు చదవడం మొదలకండి, చదువుతూనే ఉండండి. మీకు నయం కావాలి అంటే చదువుతూనే ఉండండి. ఒకవేళ నయం కావట్లేదు అంటే ఇన్షాల్లా
మీరు ఖురాన్ గ్రంథం చదువుతున్నారు కాబట్టి దానికి ప్రతిఫలం, దానికి పుణ్యం మీకు ప్రతిరోజు లభిస్తూనే ఉంటుంది ఇన్షా అల్లాహ్. దీనికన్నా అద్భుతమైన లాభం ఇంకా ఏంటో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎవరికైతే అల్లాహ్ మీద ప్రేమ ఉంటుందో, అల్లాహ్ మీద ఆప్యాయత ఉంటుందో, ఖురాన్ గ్రంథం మీద ప్రేమ ఉంటుందో అలాంటి వారికి ఈ యొక్క వజీఫా ఒక వరం అనుకోవాలి ఇన్షా అల్లాహ్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వజీఫాని చేస్తూ ఉండండి. పెద్ద పెద్ద రోగాల నుండి మీరు విముక్తి పొందుతారు ఇన్షా అల్లాహ్. అదేవిధంగా ఎవరన్నా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు. అదేవిధంగా ఎవరన్నా మాతో కలిసి ఉమ్రాకి రావాలి అనుకుంటే నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బయాజిస్ సిరాజీ, అదేవిధంగా నా యొక్క మిత్రులు, ముఫ్తీలు, ఆలిములు ఎవరైతే ఉన్నారో తెలుగులో మాట్లాడేవారు, వాళ్లతో మీరు కనుక ఉమ్రా ప్రయాణం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఇన్షా అల్లాహ్ మాతో సహా మిమ్మల్ని కూడా ఉమ్రా ప్రయాణానికి తీసుకెళ్తాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.